నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. మలబద్ధకం సమస్య గురించి ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాం. ఇది చెప్పడానికి సిగ్గుపడతారు. ఎవరైనా చెప్తే విని నవ్వుతారేమో అని చెప్పి అస్సలు సమస్యని వాళ్ళలోనే దాచిపెట్టుకుంటారు. ఆ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది అసలు నవ్వవలసిన విషయం కాదు. మన పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి అనారోగ్యమైనా సరే పొట్ట శుభ్రంగా లేకపోతేనే మొదలవుతాయి. చిన్న సమస్య నుంచి అది ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా సరే. ఎప్పుడైతే మనం ప్రతిరోజు మన పొట్టని శుభ్రంగా ఉంచుకుంటామో అంటే మలబద్ధకం సమస్య, కాన్స్టిపేషన్, అసలు మోషన్ ఫ్రీ అవ్వడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. అసలు నవ్వకండి. చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అది. సిల్లీగా వదిలేసేయాల్సిన విషయం కాదు. ఈ సమస్య నుంచి ఎప్పుడైతే మనం రిలాక్స్ అయిపోతామో అప్పుడు డే లాంగ్ యాక్టివ్‌గా ఉండగలుగుతాం. ఏ పనైనా చేయగలుగుతాం. లేదు అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అవ్వాల్సిన కాలకృత్యాలు అవ్వలేదనుకోండి, డేలో ఏ పని చేస్తున్నా మనసంతా దాని మీదే ఉంటుంది. నిజమా కాదా? మనం రీసెంట్‌గా ఒక యాడ్ కూడా చూసాను. అసలు టమాటా సాస్ తోటి ఎంత టైట్‌గా టమాటా సాస్‌ని గట్టిగా నొక్కుతూ ఉంటే మనసంతా మోషన్ మీదకి వెళ్తోంది. అసలు ఇది రియల్‌గా కూడా జరుగుతూ ఉన్న విషయాలన్నమాట. మనం రియల్ లైఫ్‌లో ఏదైతే ఉంటుందో అవే చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా! సో, నేను ఇక్కడ మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అసలు మలబద్ధకం సమస్య ఎందుకొస్తుంది చెప్తాను. దాన్ని నివారించుకోవడానికి ఇంటి చిట్కాలు చెప్తాను, ఆసనాలు చెప్తాను. మీరు రెగ్యులర్‌గా ఒక 1 వీక్ 10 డేస్ ఫాలో అయ్యారంటే చాలు. అసలు మలబద్ధకం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీని నుంచి బయటపడ్డామంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు. చూడండి, వాటర్ తక్కువ తాగే వాళ్ళకి జనరల్‌గా అయితే మన శరీరానికి తగ్గట్టు, హైట్‌కి, వెయిట్‌కి తగ్గట్టు, వయసుకు కూడా తగ్గట్టు మినిమము మనం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. మనం ఏం చేస్తాం? డే అంతా కలిపి ఒక 1 లీటర్ వాటర్ తాగితే చాలా ఎక్కువ చాలామంది. గమనిస్తూ ఉంటాను. నాకు చెప్పినప్పుడు కూడా మేడం నాకు వాటర్ తాగబుద్ధి అవ్వదు మేడం. వాటర్ తాగబుద్ధి అవ్వకపోవడం ఏంటి అసల? ఈ శరీరమే 60% వాటర్ తోటి తయారైంది. శరీరం మొత్తము వాటర్ ఉంటే కానీ జీవక్రియలు సరిగా జరగవు. వాటర్ సరిగా తీసుకోకపోతే తిన్న ఆహారము సరిగా జీర్ణమవ్వదు. శ్వాస వ్యవస్థ సరిగా పనిచేయదు. రక్త ప్రసరణ వ్యవస్థ, శరీరం మొత్తం రక్తం ఉంటుంది కదా! రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరగాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా వాటర్ కంటెంట్, శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉండాలి. మరి వాటరే తాగబుద్దవ్వదు అంటే మరి తిన్న ఆహారం తింటామా? తినడం ఏమన్నా తక్కువ తింటామా? మానేస్తామా? నీళ్లు మానేయాలనిపించిందని భోజనం మానేస్తారా? లేదు కదా! అలానే నీటి శాతం శరీరంలో చక్కగా ఉంటేనే మనం తీసుకున్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? డైలీ మినిమమ్ 6-8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దీని తర్వాత మనం తినే ఆహారము ఇక్కడే నోట్లోనే 50% బాగా అయిపోవాలి. నమిలేసేయాలనమాట, జీర్ణం అయిపోవాలి. అలా కాదు, గబ్బ 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 చాలా ఫాస్ట్‌గా ఇలా పెట్టుకున్నామా, మింగేసామా, అయిపోయిందా, ఇంత ఫాస్ట్‌గా తినేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మెల్లగా రిలాక్సింగ్‌గా తినేటప్పుడు మనస్సంతా మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో దీని మీద మనసుంచి మనం భోజనం చేశామనుకోండి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాదు. మూడవది టైంకి తినడం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 9-9:30 లోపల కంప్లీట్ అయిపోవాలి బ్రేక్‌ఫాస్ట్. వీలైతే 8కే కంప్లీట్ చేసేసుకోవాలి. అలా కాకుండా 11కో 11:30కో తింటారు. లంచ్ ఎప్పుడు చేయాలి? 12-1 మధ్యలో లంచ్ చేసేస్తే చాలా మంచిది. డిన్నర్ 7-7:30 లోపల కంప్లీట్ చేసేస్తే ఇంకా చాలా హెల్తీ. అలా కాకుండా నైట్ 10, 11, 12కి కూడా డిన్నర్ చేసేవాళ్ళున్నారు. మరి శరీరంలో డైజెషన్ అవ్వడానికి టైం ఎక్కడుంటుంది? డైజెషన్ అయిన తర్వాత శరీరం దాన్ని అంతట అదే డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి, రీజెనరేట్ చేసుకోవాలి. మనం భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి నిద్రపోతే డైజెషన్ అయిపోతుంది. తరువాత జీవక్రియలన్నీ సరిగ్గా జరగడం కోసం శరీరం దాన్ని రిపేర్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. మనం ఇవన్నీ చక్కగా పాటిస్తే ఖచ్చితంగా మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం, మలబద్ధకం సమస్య అనేది తగ్గిపోతుంది, కాన్స్టిపేషన్. సరేనా? దీంతో పాటు బాగా ఎక్కువగా ఉందనుకోండి మలబద్ధకం సమస్య,
కంపల్సరీ ప్రతిరోజు ఒక్క స్పూన్ ఆఫ్ సబ్జా గింజలు సోక్ చేసి పెట్టుకొని ఒక గ్లాసెస్ ఆఫ్ వాటర్లో దాన్ని చక్కగా కలిపేసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ లేదా లంచ్ ముందు కానీ తాగేస్తూ ఉండండి. ఇలా రెగ్యులర్గా ఒక 1 వీక్ తాగారనుకోండి, ఈ సబ్జా సీడ్స్ అనేది ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు ఈజీగా మోషన్ అయిపోతుంది. నైట్ పడుకునేటప్పుడు త్రిఫల చూర్ణం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కంటే చాలా తక్కువ గోరువెచ్చని నీళ్ళతో తీసుకోండి. ఆయుర్వేదం ఎప్పుడు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈజీగా తగ్గిపోతుంది. దీంతో పాటుగా ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను. వాటిని కూడా రెగ్యులర్గా పొద్దున్నే ఉదయం లేవంగానే గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్, మినిమం 1 లీటర్ తాగేసి ఒక 2 చెంబులు వాటర్ బాగా తాగేసి ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ చేశారనుకోండి, చాలా ఈజీగా వితిన్ 1 వీక్లో ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. లేదు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైన వాళ్ళకి మొలలు, అశ్వమొలలు అంటారు కదా, పైల్స్, ఇలాంటి ప్రాబ్లం కూడా రాను రాను అది కూడా వచ్చేస్తుందనమాట. అంత దూరం మనకు వద్దనే వద్దు. హ్యాపీగా మనము ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ ఫాలో అవుదాం. హ్యాపీగా ఈ సమస్య నుంచి బయటపడిపోదాం. చూద్దామా? చూడండి, చాలా సింపుల్గా ఇలా మలాసనాలో కూర్చోవాలి. వాటర్ తాగేసిన తర్వాత మాత్రమే కూర్చోండి. రిలాక్సింగ్గా కూర్చోండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిటే స్టార్టింగ్లో కూర్చోండి. తర్వాత ఒక 2-3 మినిట్స్ కూర్చున్నారంటే కూడా ఎక్స్క్రేటరీ వాయువులు అంటారనమాట. అపాన వాయువులన్నీ, శరీరంలో ఉన్న అపాన వాయువులన్నీ కూడా చెప్పాలంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత చూడండి, ఇలా కూర్చున్న తర్వాత రైట్ నీని లెఫ్ట్ టో వరకు రావాలి, లెఫ్ట్ని రైట్ టో వరకు రావాలి. ఇలా 1 2 3 4 5 6 ఇక్కడ కొద్దిసేపు మెయింటైన్ చేయండి. 2 4 5 6 6 5 4 3 2 1. మెల్లగా ఇప్పుడు 2 హ్యాండ్స్ని అవుట్ సైడ్కి తీసుకెళ్తాను. 2 నీస్ని ఒక సైడ్కి. చూడండి, 1 2 3 4 5 6. కొద్దిసేపు ఇక్కడ మెయింటైన్ చేద్దాం. 2 4 6 2 4 6. రిలాక్సింగ్గా కూర్చొని బటర్ఫ్లై ఇలా ఒక 50 కౌంట్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగేసి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని స్టాండింగ్ పొజిషన్లో టో మీద వాక్ చేసేసేయండి. హీల్ బాగా పైకి లిఫ్ట్ చేసేసి. ఇంతే, చాలా సింపుల్. ఈ విషయాలు తెలియక చాలామంది ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న ఇంట్లో వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ హోమ్ రెమెడీస్, చిన్న చిన్న ఆసనాలు. పొట్టను శుభ్రంగా ఉంచుకున్నాము అంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అనారోగ్య సమస్యలు ఏది రాకుండా ఉంటాయి. పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా లేకుండా ఉంటుందో డయాబెటిక్ స్టార్ట్ అవ్వచ్చు, పీసీఓడి స్టార్ట్ అవ్వచ్చు, గ్యాస్ స్టార్ట్ అవ్వచ్చు. గ్యాస్ రావడం వల్ల స్ట్రెస్ వస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా గ్యాస్ తోటి వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో హ్యాపీగా యోగా చేద్దాం. ఎప్పుడు హెల్తీగా ఉందాం. బరువు తగ్గాలనుకున్నా, అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదు అంటే అధిక బరువు సమస్యతోటి ఇక అనారోగ్య సమస్యలన్నీ వస్తాయని భయపడుతున్నా అస్సలు కంగారు పడకండి. రిలాక్సింగ్గా యోగ సాధన చేద్దాం. నేను 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లైవ్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. ఫిబ్రవరి న్యూ బ్యాచెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే.